భద్రాచలం ఆలయ భూములకు సంబంధించిన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీలోని పురుషోత్తమ పట్టణంలో ఉన్న భూముల్లో అక్రమాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ ఈవో రమాదేవిపై అక్కడి గ్రామస్తులు దాడికి దిగారు. కొద్ది రోజులుగా ఆలయ భూముల ఆక్రమణకు గురవుతున్నాయంటూ భూ ఆక్రమదారులకు దేవాదాయ శాఖ ఉద్యోగుల మధ్య వివాదం కొనసాగుతుంది. దేవాలయ భూములు అన్యక్రాంతమవుతున్నాయని, అక్రమాలు అడ్డుకున్న పాపానికి ఆలయ ఈవోపై మూకుమ్మడిగా దాడి చేశారు. అసలు ఈ భూములు ఎవరివి? వాటిపై ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి జిల్లా పరిధిలో భద్రాచలం రామాలయానికి చెందిన 889 ఎకరాల భూమి పురుషోత్తమ పట్టణంలో ఉంది. రికార్డుల్లో ఉన్న లెక్కల ప్రకారం భూమి ఉండాల్సినప్పటికీ పరిస్థితి అలా లేదు. చాలా కాలంగా ఇక్కడ ఉన్న భూములు అక్రమాలకు గురవుతున్నాయి. దీనిపై ఆలయ అధికారులకు, అక్కడి గ్రామస్తులకు ఎప్పటి నుంచో వివాదం కొనసాగుతూ వస్తుంది. ఈ వ్యవహారంలో ఏపీ హైకోర్టు దేవస్థానానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కబ్జాలపై దృష్టి పెట్టిన అధికారులు రంగంలోనికి దిగాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే నిర్మాణాలు చేపట్టవద్దని అడ్డుకునేందుకు వెళ్లిన ఈవోతో పాటు ఆలయ సిబ్బందిపై గ్రామస్తులు కర్రలతో దాడి చేశారు. దేవాదాయ శాఖ ఈ ఆలయ భూముల్లో పలు నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గోశాల కూడా నిర్మిస్తుంది. ఈ నిర్మాణాన్ని మాత్రం ఇటు గ్రామస్తులు అడ్డుకున్నటువంటి పరిస్థితి. దీనిపై కోర్టులో వివాదం నడుస్తుండగా కొన్ని రోజుల క్రితం ఆ భూమి దేవస్థానానికి చెందిందే అని, ఆ భూమిని దేవస్థానానికి అప్పగించాలని ఇప్పటికే ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దానిపై కూడా ఇప్పటికే ప్రభుత్వ దేవాలయ భూములపై కూడా పాస్బుక్లు కూడా అందజేసింది. ఆ భూముల్లోనే ఇళ్ల నిర్మాణాలు, పలు కార్యకలాపాలు చేపడుతూ ఉండడంతో ఆ కబ్జాను అడ్డుకునేందుకు ఆలయ ఉద్యోగులు యత్నించారు. ఆలయ ఉద్యోగుల కబ్జాకు గురవుతున్నటువంటి భూములను కాపాడేందుకు యత్నించారు. అయితే అక్కడున్నటువంటి గ్రామస్తులు ఉద్యోగులను అడ్డుకున్నారు. మరోవైపు భద్రాద్రి రాములవారి భూముల రక్షణకు 2 తెలుగు ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపాలని విశ్వ హిందూ పరిషత్ విజ్ఞప్తి చేస్తుంది. రాముడి పేరుపై ఉన్న భూముల రక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం రాములవారి గోశాల, ప్రహరీ గోడ నిర్మాణానికి అడ్డంకులు తొలగించాలని, గోశాల నిర్మాణాన్ని అడ్డుకుంటున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా 2018 నుంచి దేవాలయాలకి చెల్లించాల్సిన కౌలు వెంటనే చెల్లించాలని విశ్వ హిందూ పరిషత్ పేర్కొంది. పురుషోత్తమ పట్టణంలోని రామయ్య భూములపై పూర్తి హక్కులు భద్రాద్రి దేవస్థానానికి చెందిందే అని విహెచ్పి స్పష్టం చేస్తుంది. ఇందుకు పాలకులు రాజకీయాలకు అతీతంగా స్పందించి దేవాలయ భూములు కాపాడాలని సూచించింది. దేవాలయం చుట్టూ ఫెన్సింగ్ వేసి కబ్జాదారుల నుంచి దేవాలయ భూములకు రక్షణ కల్పించాలని తెలుగు ప్రభుత్వాలను ప్రముఖ విశ్లేషకులు, సనాతన జేఏసీ సభ్యులు తురగా శ్రీరామ్ డిమాండ్ చేశారు. భద్రాద్రి రామాలయం ఈవోపై దాడి జరిగిన రోజులు గడుస్తున్నా కూడా పాలకులు పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. రాములవారి భూములను కాపాడేందుకు 2 రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు అక్కడున్నటువంటి అధికారులు కూడా తమకు సహకరించడం లేదంటూ ఇటు భద్రాద్రి ఆలయ ఉద్యోగులు కూడా ఆరోపిస్తున్నారు. అటు ఉద్యోగులపై దాడి చేసిన వారిపై పీడీ యాక్ట్ పెడతామంటూ తెలంగాణ అధికారులు చెప్తున్నారు. భద్రాచలం రామయ్య భూముల్ని కాపాడడానికి అటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ 2 కూడా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గం. ఈవో మీద దాడి జరిగింది. ఈవో మీద దాడి జరిగితే, భద్రాచలం ఈవో మీద దాడి జరిగితే దేవాదాయ శాఖ మంత్రి, తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఏం చేస్తుందండి? ఆవిడ వాళ్ళ శాఖలో ఈవోని రక్షించుకోలేని దేవాదాయ శాఖ మంత్రి ఏం ఉద్ధరిస్తున్నట్టు? రాష్ట్రంలో దేవాదాయ శాఖను ఏం ఉద్ధరిస్తున్నట్టు? అన్నిటికన్నా ప్రముఖమైన భద్రాచలం దేవస్థానంలో ఈవోకే దిక్కు లేకపోతే ఇంకా ఆవిడ ఏమి మంత్రి మండలిలో ఆవిడ ఏం పనిచేస్తున్నట్టు? దేవాదాయ శాఖ మంత్రిగా తన శాఖను ఏం నిర్వహిస్తున్నట్టు? కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడాలి, వాళ్ళతో కోఆర్డినేషన్ చేయాలి, దీని మీద ఒక చర్యలు తీసుకోవాలి అన్న ధ్యాస అసలు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రికి ఉందా? ఈవిడకి సమంత మీద, సమంత కష్టాల మీద, సమంత యొక్క కుటుంబ వ్యవహారాల మీద ఉన్న శ్రద్ధ రాముడి మీద లేదు, రాముడి కష్టాల మీద లేదు, రాముడి దేవాలయాన్ని, భద్రాద్రి దేవాలయానికి వస్తున్న కష్టం మీద లేదు, రాముడి భూములకు వస్తున్న కష్టం మీద లేదు. ఈవిడికి ఏమాత్రం ఫీల్ అవుతుందా అసలు ఈవిడ అనేది డౌట్ వస్తుంది. సమంత కుటుంబ విషయంలో ఎంత శ్రద్ధ చూపించిందో అందులో 100వ వంతు శ్రద్ధ చూపిస్తే ఈ పార్టీకి రామాలయ భూముల సమస్య పరిష్కారం అయి ఉండేది.
ఎందుకు చేయట్లేదు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి? మీరు రామాలయం విషయంలోనే, భద్రాద్రి రామాలయం విషయంలోనే మీరు చర్యలు తీసుకోలేకపోతే మీరు పూర్తిగా ఫెయిల్ అన్నట్టు లెక్క. రాజీనామా చేసేయండి. చేత కాకపోతే రాజీనామా చేసేసి వెళ్ళిపోండి. ఇంకొకరిని పెట్టుకుంటారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు మా హిందువులను ఇలా బాధపెడతారు మీరు? మీకు చేత కాదు, పరిపాలన చేత కాదు, మీ మంత్రివర్గాన్ని మీరు నిర్వహించడం మీకు చేత కాదు, పక్కన రాష్ట్రంతో కోఆర్డినేషన్ చేయడం మీకు చేత కాదు. ఎందుకు మీరు ఇంకా అక్కడ పదవిలో ఉండి ఏం ప్రయోజనం? దేవాదాయ శాఖ మంత్రిగా దేవాలయాలకు ఏం ప్రయోజనం? దేవాదాయ శాఖకి ఏం ప్రయోజనం? హిందువులకి ఏం ప్రయోజనం మీరు అక్కడ మంత్రిగా ఉండి? అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా దేవాలయం ఈవో మీద దాడులు జరిగితే కనీసం పోలీసులు ఎవరి మీద చర్యలు తీసుకున్నారు చెప్పాలి కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పాలి కదా, హోమ్ మినిస్టర్ గారు చెప్పాలి కదా. నిద్రపోతున్నారా ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారు? పక్క రాష్ట్రం సంబంధించిన ఈవో మీద దాడి జరిగితే కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఉందా ఆవిడకున్న మరి వేరే ఇంపార్టెన్స్ ఏంటో నాకైతే అర్థం కాదు. మరి రాముడి దేవాలయం భూములు లాక్కుంటున్నారమ్మా అని చెప్పి అక్కడ మొత్తుకుంటామంటే పట్టించుకొని హోమ్ మినిస్టర్ అక్కడ వెళ్తే కొడుతున్నారమ్మా అని చెప్తే పట్టించుకొని హోమ్ మినిస్టర్ ఏం హోమ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్లో? ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? ఎవరికి రక్షణ కల్పిస్తున్నట్టు? భద్రాద్రి రాముడి యువకే రక్షణ కల్పించలేకపోతే ఈ రాష్ట్రంలోకి వచ్చినప్పుడు ఆవిడ పక్క రాష్ట్రం అయినా వచ్చింది ఆ భూముల కోసం, రక్షణ కోసం కదా. ఆవిడకి రక్షణ కల్పించలేకపోతే మీరు ఏం చేస్తున్నట్టు? మీరు ప్రభుత్వం ఏం రక్షణ కల్పిస్తున్నట్టు? ఏం సామాన్యులకి మీరు ఏం రక్షణ కల్పిస్తారు? ఇంకా భద్రాద్రి రామాలయం ఈవోకే మీరు రక్షణ కల్పించలేని వాళ్ళు మీరు సామాన్యులకి ఏం కల్పిస్తారు ఆంధ్రప్రదేశ్లో రక్షణ అని సామాన్య హిందువులందరూ భావించట్లేదా ఇప్పుడు? ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారు దీని మీద సమాధానం చెప్పాలి. మీ పోలీసులు ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు? ఎవరి మీద కేసులు ఎందుకు పెట్టట్లేదు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఈ విషయాల మీద శ్రద్ధ పెట్టాలి, కనీసం మాట్లాడాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడానికి మీకు తీరుకుంటుంది, వేరే వేరే రాజకీయ నాయకుల మీద మాట్లాడడానికి మీకు తీరుకుంటుంది, ప్రతిపక్షాల మీద మాట్లాడడానికి మీకు తీరుకుంటుంది. వెరీ గుడ్, శభాష్. కానీ రామాలయం ఈవో గారి మీద అక్కడ దాడులు జరిగినాయి, రామాలయం భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. వాటి మీద కనీసం వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆ భూములు ఏం ఉద్ధరిస్తున్నారు మీరు హోంశాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్లో? కాబట్టి అటు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి, ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హోమ్ మినిస్టరు ఇద్దరు మహిళలు అయ్యి ఉండి ఇద్దరు నిద్రావస్థలో ఉన్నారా ఏంటి? మహిళలు అయితే కనుక బాగా పనిచేస్తారని చెప్పి మహిళలను ముందుకు తీసుకురావాలని చెప్పి అటు ప్రభుత్వం ఇటు ప్రభుత్వం, అటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మహిళలకి మంచి పోస్ట్ ఇవ్వాలని చెప్పి అక్కడ హోమ్ మినిస్టర్గా ఆవిడకి ఇచ్చారు. ఇటు దేవాదాయ శాఖ మంత్రిగా చక్కగా పరిపాలన చేస్తారని రేవంత్ రెడ్డి గారు ఈవిడికి ఇస్తే ఇద్దరు కూడా నిద్రావస్థలో ఉన్నారా, నిర్లక్ష్యంతో ఉన్నారా, హిందువుల్ని పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా, దేవుళ్ళని పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా? ఏ స్థాయిలో మీరు పనిచేస్తున్నారు? రాబోయే రోజుల్లో వచ్చే మహిళా మంత్రులకి, మహిళా రాజకీయ నాయకులకి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? పరిపాలన చేత కాకుండా మీరు మీ బాధ్యతలు మీరు నిర్వహించకుండా, మీ శాఖలలో మీరు సరిగా బాధ్యతలు నిర్వహించకుండా. కాబట్టి ఇద్దరు కూడా ఇమ్మీడియట్గా కోఆర్డినేషన్ చేసుకొని అటు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి, ఇటు ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఇద్దరు కూడా కోఆర్డినేషన్ చేసుకుని ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో, పురుషోత్తపట్నంలో ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. భద్రాద్రి రామాలయానికి సంబంధించిన గోశాలని కట్టడంలో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించాలి. కనీసం గోశాల కట్టడానికి, కనీసం గోశాల కాంపౌండ్ కట్టడానికి కూడా కొంతమంది అడ్డం పడుతున్నారు. వాళ్ళందరూ ఎవరు ఏ పార్టీ వాళ్ళు అవన్నీ నేను మాట్లాడడం మొదలెడితే చాలా ఇబ్బంది అవుతుంది. సో మనం పార్టీల జోలికి పోవద్దు మనం. కానీ ఎవరైతే భద్రాద్రి రామాలయం గోశాల కట్టడానికి అడ్డం పడుతున్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి, వాళ్ళని కట్టడి చేయాలి. అలాగే ఎవరైతే ఈవో గారి మీద దాడులు చేశారో, లేదంటే దేవాదాయ శాఖ మంత్రులు, దేవాదాయ శాఖకి సంబంధించిన వాళ్ళ మీద దాడులు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కట్టడి చేయాలి. వాళ్ళకి భయం చెప్పాలి. మీరు అరెస్ట్లే చేస్తారా, భయమే చెప్తారా? పూర్తి స్థాయిలో పురుషోత్తపట్నంలో రౌడీజం చేసే వాళ్ళందరినీ మీరు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఈ రెండు
ఇమ్మీడియట్గా చేయకపోతే 2 రాష్ట్రాల్లో ఉన్న హిందువులు కూడా మీ మీద నమ్మకాన్ని కోల్పోతారు. అటు ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారి మీద, ఇటు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి మీద, ఇద్దరి మీద కూడా 2 రాష్ట్రాల్లో ఉన్న హిందువులు అందరూ కూడా మీ మీద నమ్మకాన్ని కోల్పోతారు. నమ్మకాన్ని కోల్పోతే అందరూ కూడా రాముడి కోసం అని చెప్పి మొత్తం 2 రాష్ట్రాల్లో ఉన్న హిందువులు అక్కడ ఉద్యమించడానికి వస్తే పరిస్థితులు ఏ విధంగా వస్తాయో అర్థం చేసుకోవాలి. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలనే మన స్వామీజీలతో మేము వచ్చి అటు దేవాదాయ శాఖ వాళ్ళతో మాట్లాడాం, ఇటు అలాగే పురుషోత్తపట్నంలో ఉన్న రైతులతో మాట్లాడాం. రైతుల్ని మీరు ఎవరి మీద దాడులు చేయొద్దని క్లియర్ కస్ట్గా చెప్పాం మేము. అలాగే దేవాదాయ శాఖ వాళ్ళకు కూడా కొన్ని విషయాలు చెప్పాం, ఎక్కడెక్కడ చర్యలు తీసుకోవాల్సి ఉన్నాయన్న విషయాన్ని చెప్పాం. హిందువులుగా మేము మా బాధ్యతను నిర్వహిస్తుంటే ప్రభుత్వాల్లో ఉండి మీరేం చేస్తున్నారు? అధికారంలో ఉన్నది మీరు, వ్యవస్థలన్నీ మీ చేతుల్లో ఉండి మీరు చేతకంతనంతో కూర్చుండేలాగా. కాబట్టి ఇమ్మీడియట్గా 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఇమ్మీడియట్గా రామాలయం విషయంలో, రాముడి భూముల విషయంలో, రక్షణ విషయంలో ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రాముడి భూముల్ని పూర్తి స్థాయిలో సంరక్షించాలి. అక్కడ అల్లర్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత 2 రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. లేకపోతే మాత్రం హిందువులు మొత్తం ఉద్యమించాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను పౌరాకుల బాలస్వామి, ప్రచార ప్రముఖ్, విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్రం. దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలం రాములవారి భూ సమస్యను పరిష్కరించాల్సినటువంటి అవసరం 2 తెలుగు ప్రభుత్వాలపై ఉన్నది. ముఖ్యంగా భద్రాద్రి రాముడి గోశాల నిర్మాణానికి ఇబ్బందులు సృష్టిస్తున్నటువంటి కొంతమందిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. పురుషోత్తముడు రాముడికి దానం చేసినటువంటి భూములు మొత్తం కూడా సర్వే చేసి ఆ భూములన్నింటినీ దేవాలయానికి అప్పజెప్పాలి. ఈ విషయంలో 2 ప్రభుత్వాలు చొరవ చూపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గతంలోనే భద్రాద్రి రాముడి ఈవోపై దాడి జరిగి దాదాపు కొన్ని రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా 2 ప్రభుత్వాలు ఏమాత్రం చలించడం లేదు. వెంటనే ఆ యొక్క దాడి కారకులను శిక్షించి ఎందుకోసం జరిగింది, ఆ యొక్క సమస్యకు ఏ విధంగా పరిష్కారం చూపాలనేటువంటి విషయాల్ని పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా భద్రాద్రి రాముడి భూముల విషయంలో ఎంత వీలైనంత తొందరగా చట్టపరమైన చర్యలను తీసుకుని ఫెన్సింగ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. దీనిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను తొలగించేసి రాముడి విలువైన భూములను కాపాడి భక్తుల యొక్క విశ్వాసాలను కాపాడేటటువంటి విషయంలో ప్రభుత్వాలు రాజకీయాలను పక్కన పెట్టాలి, వాళ్ళ యొక్క ఎజెండాను పక్కన పెట్టాలి. భక్తుల ఎజెండాకు ప్రాధాన్యమిస్తూ రాముడి భూములను పరిరక్షించాలి. భద్రాద్రి రాముడి యొక్క గోశాల నిర్మాణానికి ఉన్నటువంటి అడ్డంకులు తొలగించాలి. అక్రమంగా తిష్ట వేసినటువంటి కబ్జాదారులను అక్కడి నుంచి తొలగించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తా ఉన్నది. ఎప్పుడైతే రాముడి పై ఉన్నటువంటి భక్తితో పురుషోత్తముడు దానం చేసినటువంటి భూమిలో అంగుళం భూమి కూడా ఎవరికూ దారదత్తం చేయడానికి వీల్లేదు, దాన్ని కబ్జా చేయడానికి ఎవరికి కూడా అధికారం లేదు. అదేవిధంగా 2018 నుంచి ఆ యొక్క భూమిని సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో దానికి కౌలు చెల్లించడం లేదు. వెంబడే ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి డ్యామేజింగ్ ఛార్జెస్, కౌలు యొక్క డబ్బులను దేవాలయానికి చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో కూడా అధికారులు, పాలకులు నిర్లక్ష్యం వహించకుండా భూమిని సాగు చేసుకుని కౌలు చేసుకుని అనుభవిస్తున్నటువంటి రైతులు వెంబడే ఆ యొక్క కౌలు చట్టం ద్వారా డ్యామేజెస్ ఛార్జెస్ కూడా చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. దేవుడి యొక్క మాన్యాలను, దేవుడి యొక్క భూములను పరిరక్షించి రాముడి యొక్క గౌరవాన్ని, రాముడి యొక్క విశిష్టతను మరింత పెంచేందుకోసము ప్రతి ఒక్కరు కూడా చొరవ చూపాలి, భక్తుల యొక్క విశ్వాసాలను గౌరవించాలి. ఈ విషయంలో 2 తెలుగు ప్రభుత్వాలు, పాలకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తా ఉన్నది. జై శ్రీరామ్.